హలో. నోరు మూయరా కుక్క. ఏమనుకుంటున్నారా? నన్ను పోలీసులో ఇరికించి మళ్ళీ లోపల దోదాం చూస్తున్నావా? ఇదిగో చూడు, నేను జైలుకి వెళ్ళే లోపల ఒక డిసిషన్ తీసుకునే తీరాలి. లీగల్ గా కావాలంటే అలాగా. నువ్వు తనని డైవర్స్ చెయ్యాలి. మరుసటి రోజు నుంచి తను నాతోనే ఉండాలి. అలా లేదంటే మన ఇద్దరికి అస్సలు అవసరం లేదు. నేను తనని చంపేస్తాను అంతే. రాజు నువ్వు అనుకుంటున్నట్లు ఒక మనిషి కాకపోతే నువ్వు బాధపడతావా? లేదు, నీకు రాజుకి ఉన్న పరిచయం కొన్ని రోజులుగానే. నేను తన కేసును వాదాడిన అడ్వకేట్. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒక మగాడు అంత తొందరగా అమ్మాయి దగ్గర ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నాడంటే దాని వెనక ఏదో ఒక ఇంటెన్షన్ ఉంటుంది. అంటే? నాకు తెలిసినంత వరకు అది తన శరీరం మాత్రమే అనుకుంటా. హౌ కెన్ యూ థింక్ లైక్ దట్ మనోజ్? ఇది చాలా చీప్ గా ఉంది. ఉండొచ్చు, ఒకవేళ నేను చీప్ గా థింక్ చేయొచ్చు, కానీ ఒక లేడీ అనే పద్ధతిలో ఒక కేర్ అనేది ఉండాలని చెప్తున్నా. ఇంతవరకు రాజ్ నాతో ప్రత్యక్షంగాను పరోక్షంగాను తప్పుగా నడుచుకున్నదే లేదు. నీతో ఆర్గ్యుమెంట్ చేయడానికి తయారుగా లేను. అవసరానికి కావాల్సి వచ్చినప్పుడు పిశాచి రెడీగా ఉంటుంది మగాడి దగ్గర. ఒక మగాడిగా నేనే చెప్తున్నాను, ఆ ఒక్క విషయం నీ మనసులో పెట్టుకుంటాం ఎప్పుడు మంచిదే. రేపొద్దున తొందరగా లేగాలి. మనం అమ్మా నాన్న దగ్గరికి వెళ్తున్నాం. ఇక మీద కొన్ని రోజులు అక్కడే. నువ్వు కూర్చో, నేను ఏటీఎం దాకా వెళ్ళొస్తాను. భావనా, ఇక్కడ వెనకాల. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. ఎక్కడికి వెళ్తున్నారు? మనోజ్ ఇంటికే. కొద్ది రోజులు మనం అమ్మా నాన్నలతో ఉందామని మనోజ్ చెప్పారు. హలో మనోజ్. మనోజ్, అలా చూడండి రాజ్. ఎక్కడ? వెనకాల. హలో. రాజ్ విష్ చేస్తున్నాడు కదా, మీరు కూడా హలో చెప్పండి. హలో. నిన్న మన అవుటింగ్ ని ఆ రోడి స్పాయిల్ చేశాడు. దాని కాంపన్సేషన్ గా రాజ్ మనతో రాని. ఓకేనా మనోజ్? దానికేంటి? అలాగే అమ్మా నాన్నల్ని కలవచ్చు. అవునవును, వాళ్ళకు కూడా పరిచయం చేసుకుంటాం, చాలా బాగుంటుంది. ఏమైంది రమణి? నిన్న వాడి నుంచి ఫోన్ వచ్చినప్పటి నుంచి ఇలాగే ఉన్నావు. ఇలా ముక్కు చీదటం, తుమ్మటం, ఏడవటం చూసేవాళ్ళు ఏమనుకుంటారు? దగ్గరికి వచ్చానని వాడి నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఒక తల్లి తట్టుకోగలిగిన మాటలా నేను వింటున్నది. మీరు ఒక్కరే వీటన్నిటికీ కారణం. ఒక పెద్ద కుటుంబం అని చెప్పి వాళ్ళతో మనకి సంబంధం ఉంటే చాలా గొప్ప అని చెప్పి ఆ పిచ్చోడిని నా కూతురికిచ్చి పెళ్లి చేశారు. నువ్వెందుకే ఇలా బుద్ధిలో కూడా మాట్లాడతావు? నువ్వు అనుకున్నట్టు ఆ అమ్మాయి పిచ్చిదేమీ కాదు, ఒక హాలుజినేషన్. లేని వాళ్ళు ఉన్నట్టుగా ఒక భ్రమ. ఏదో ఒక డాక్టర్ కి చూపించి కౌన్సిల్ ఇప్పిస్తే తగ్గిపోయే చిన్న విషయం ఇది.
రామ్మా రామ్మా, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. మనోజ్ ఎంత బిజీగా ఉంటారో మీకు తెలుసు కదా. అమ్మా, మీ ఆరోగ్యం బాగుందా? ఏంటి ఇద్దరు ఇంత సైలెంట్ గా ఉన్నారు? ఏమీ లేదు, ఏమీ లేదు. నువ్వు చాలా చురుగ్గున్నావు అని మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. అది సరే, రాజ్ ఎక్కడ? మనోజ్ ఏం చేస్తున్నారు? వెళ్ళి రాజ్ని తీసుకురండి. ఆ, అది పిలుచుకురండి. రండి రాజ్. అయ్యో, మీకు రాజ్ ఎవరో తెలుసా? ఇంట్రడ్యూస్ చేయి మనోజ్. ఆ, 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 ఇది రాజు. మా ఫ్యామిలీ ఫ్రెండ్. రాజ్, ఎక్కడికి వెళ్తున్నావు? చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నేను అలా తిరిగేసి వస్తాను. సరే, నేను వస్తాను. రాజ్కి ప్లేస్ బాగా నచ్చినట్టుంది. నేను వెళ్ళి అంతా చూపిస్తాను. రాజ్ రా, నేను ఇక అన్ని ప్లేస్ చూపిస్తాను. ఇక్కడ ఉన్నవన్నీ హర్బల్ చెట్లే. అలా చూడు, ఇక్కడ నర్సరీ ఉంచా. కళ్ళతో చూడలేను దేవుడా. నువ్వు ఇలా చేసే పని తనకిచ్చే ట్రీట్మెంట్ అని తనకు తెలుసా? ఆ విధంగానే తన మనసులోంచి అతన్ని మనం పోగొట్టగలం. సారీరా, ఇంతటి అగ్నిపర్వతాన్ని నీ గుండెల్లో దాచుకున్నావని తెలుసుకోలేకపోయా. నాన్న. సారీ. భార్య అన్ని విషయాలు బయట చెప్పడానికి తనకొక మగ ఫ్రెండ్ ఉన్నాడంటే దాదాపుగా ఏ భర్తకి నచ్చదని మాయా నాతో చెప్పింది. కానీ ఆ విషయంలో మనోజ్ పూర్తిగా అపోజిట్. నమ్మకానికి మారు పేరు మనోజ్. కానీ రాజ్ విషయంలో మనోజ్ అంత స్టడీగా లేడు. మనోజ్ ఏం చెప్తున్నారంటే దాదాపుగా అబ్బాయిలందరూ అమ్మాయిలని ఒకే దృష్టితో చూస్తారని. కొన్ని స్నేహాల్లో కొన్ని సమయాల్లో శారీరక కలయిక జరగచ్చు, తప్పులేదు. కమాన్ భావన. నో రాజ్, వద్దు. హే కమాన్. ఏంటిది? నేను అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. భావన, మనోజ్, ఏంటి ఏమైంది భావన? ఏం లేదు. మనోజ్, రాజ్ని తీసుకెళ్లి బస్టాండ్ లో దింపిరా ప్లీజ్. ఏమైంది? వెళ్ళిపోవాలని చెప్పాడు ఆయన? లేదు, రాత్రి ఇక్కడ స్టే చేస్తే అమ్మా నాన్నలకి నచ్చదేమో. రాజు వెళ్ళిపోని. అది సరిగ్గా రాదు కదా. నిన్నలాగే ఆయన్ని సగంలో అవాయిడ్ చేయటం అనేది అది చాలా తప్పు. నువ్వు వెళ్ళు, అతన్ని నేను చూసుకుంటా. మనోజ్, అది నువ్వు చాలా టైర్డ్గా ఉన్నావు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. వెళ్ళు.